మామ 1 మినిట్లో మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ని ఎలా దర్శించాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని అయితే నేనైతే ఈ షార్ట్ అండ్ డే లోపు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అసలు మేమైతే మార్నింగ్ 4 o'clock అంతా మదురై రైల్వే స్టేషన్ అయితే చేరిపోయాము. మదురై రైల్వే స్టేషన్ నుండి మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. షేర్ ఆటోలో వెళ్తే 30 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇండివిజువల్ గా వెళ్తే 100 rupees నుండి 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఎక్కిన ఆటో అతన్ని వెస్ట్ టవర్ దగ్గర డ్రాప్ చేయమనండి. ఈ టవర్ దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్ లో అయితే కంప్లీట్ గా లాడ్జెస్ అయితే ఉంటాయి. సమయంలో కొంతమంది రూమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ అవడానికి రండి అని అయితే పిలుస్తారు. దయచేసి వాళ్ళ ట్రాప్ లో పడైతే మోసపోకండి. ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ వసంత్ అనే లాడ్జ్ అయితే ఉంది. ఈ లాడ్జ్ లో అయితే రూమ్ తీసుకోవడం అయితే బెటర్. ఇక్కడ సీజన్ పట్టి చార్జ్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. తీసుకున్న రూమ్ అయితే 500 rupees అయితే చార్జ్ చేశారు. ఇది 3 sharing రూమ్. నేను పర్టికులర్ గా ఈ లాడ్జ్ ని రికమెండ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఈ లాడ్జ్ నుండి చూస్తే అపోజిట్ గానే టెంపుల్ లోకి ఎంట్రీ అయ్యే గేట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడే మన లగేజ్, మొబైల్స్ అన్ని పెట్టాలి. ఒకవేళ మనం రూమ్ తీసుకోకపోతే, మనం రూమ్ తీసుకున్నాం కాబట్టి మన లగేజ్ ని, మొబైల్ ని రూమ్ లో పెట్టి లాక్ చేసి దర్శనానికి అయితే వెళ్లి వచ్చిన తర్వాత రూమ్ చెక్అౌట్ చేసి అయితే వెళ్లిపోవచ్చు. టెంపుల్ లోపల ఉన్నటువంటి క్రౌడ్ ని బేస్ చేసుకుని ఫ్రీ టికెట్ వెళ్ళడం మంచిదా, 100 rupees టికెట్ దర్శనం వెళ్ళడం మంచిదా అని అయితే డిసైడ్ అవ్వండి. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నిజంగా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.